ఏందే బిడ్డ మళ్ళీ అలా లేటుగా వచ్చినావు? మొన్ననే చెప్పినా కదమ్మా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటానని చెప్పి. ఈ క్లాసెస్ ఏందో కానీ చదివి చదివి తలకాయన వస్తుంది. అంత కష్టపడి ఎందుకు చదువుతావు బిడ్డ? అరే కొడుక దీనికి సంబంధం చూడు, పెళ్లి చేద్దాం. ఏందమ్మా అప్పుడే పెళ్ళి అంటావు? నేను మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, అన్నని నిన్ను మంచిగా చూసుకోవాలి, దాని తర్వాతనే పెళ్ళి. నీకు చదువుడేడైతే బిడ్డ, ఏమన్నంటే మాట మాట ఫోన్లు పట్టుకొని ఫోన్లలో మాట్లాడుతాను, అదే సరిపోతుంది నీకు. ఏందమ్మా నీకు ఫోన్లో పిచ్చి పట్టింది? చూడన్నా ప్రతిదానికి అనుమానిస్తుంది నన్ను. అమ్మ అసలు కాలేజ్ పోయి చదివితే వచ్చింది, ఎందుకంటారా దాన్ని? ఏమన్నా కావు నువ్వు? అట్లా చెప్పన్నా, నువ్వు కూడా నాతో కాలేజీకి వస్తే అప్పుడు తెలుస్తుందమ్మా పాఠాలు వింటే నీకు. నేను చదువుకుంటే గిట్లెందుకుంటు బిడ్డ? సరే కానీ పోయి కాకరకాయలు కట్టుకొచ్చుకో, చాయ్ పెడతా. సరే అమ్మా, నువ్వు చాయ్ పెట్టుకో, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. చూసినావా బిడ్డ, అది కాలేజీ పోలే ఏం పోలేదు, మనతోటి ఎట్లా కథల పడి చెప్తాను ముచ్చట్లు. అదే అమ్మా చెల్లి ఇట్లా చెప్తాను, కళ్ళు కూడా అసలు అనుకోలేదే, ఏం చేద్దాం చెప్పే. మరి ఏం చేసినా కొడుక, అది బయటకు వచ్చినాక 2 వీకు ఉన్నాయి లేని అని బయట పడతాయి. దీని కొట్టుడు కాదే అమ్మ, చెల్లిని వాడు ఇవ్వడం మాయమాటలు చెప్పి దీన్ని బుట్ట పడేద్దాం ట్రై చేస్తాడు. వాడిని ఇవ్వడం దొరకబట్టాలమ్మా, వాడు దొరకదాకా నీకు నాకు ఏం తెలియనంటే ఉందాం, సరేనా? సరే బిడ్డ. ఏందమ్మా ఇంకా అట్లనే కూర్చున్నావు? తలకాయ నుస్తాను, చాయ్ పెట్టుపో. సరే బిడ్డ. ఎందుకే చెల్లి తలకెందుకు వస్తుంది? ఏం చెప్పాలన్నా, చదువుకోవడం, ఎగ్జామ్స్ వస్తానే, మళ్ళీ ఇవన్నీ టెన్షన్స్ వల్ల హెడ్ఏక్ వస్తుంది. అవునా చెల్లి, మరి ఎగ్జామ్స్ చెప్పండి చెల్లె. నెక్స్ట్ వీక్ నుంచే అన్న సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి ఇక. సరే చెల్లి మంచిగా చదువుకో. సరే కానీ నిజం చెప్పవే, మా పరువు తీసే పని అయితే నువ్వు ఏం చేస్తలేవు కదా. అబ్బా ఏందన్నా, నువ్వు కూడా అమ్మ లెక్కనే అడుగుతున్నావు, నేను ఏం చేస్తా చెప్పు? అనుమానం ఏం లేదు చెల్లె, జాగ్రత్తగా ఉండాలని చెప్తానా. సరే అన్నా, నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు.